వచ్చి నెగిటివ్గా ఆలోచించుకుంటారు. అబ్బో రేపు ఏం జరిగిద్దో. కొంతమంది ఇప్పటి నుంచి డబ్బులు దాచి పెట్టుకుంటారు, రేపు పెద్ద రోగం వస్తే చూపించుకోవాలని. గ్యారంటీగా సంభవించింది. అదే భవిష్యత్ జాగ్రత్త కోసం బ్రదర్, భవిష్యత్ జాగ్రత్త పడు కాదంటలేదు. కానీ నువ్వు ఊహించే ఊహలు ఎలా ఉన్నాయో తెలుసా? రేపు ఎలా అయిపోయింది, రేపు అలా అయిపోయింది, రేపు నా కథ ఏమైపోయిద్దో, ఎలా మారిపోద్దో ఏమో అని రేపటిని గురించి దాని రూపం తెలియని మనం ఇప్పుడు వికృతంగా ఊహించుకోవటాన్ని దేవుడు అసహించుకుంటున్నాడు. నీకేం పిచ్చా? నెగిటివ్గా ఎందుకు ఆలోచించుకుంటున్నావు? నిన్న బాగుంది, నేను తోడై ఉన్నాను. నేడు బాగుంది, నేను తోడై ఉన్నాను. రేపు నేను ఉండనా? నా గురించి కాదులే ప్రభా, నా పిల్లల గురించి. నీకు నేనున్నా, నీ పిల్లలకు నేను లేనా? ఉన్నాను కదా. నిన్నటికి దేవుడను, నేటికి దేవుడను, నేను రేపటికి కూడా దేవుడను.